కశ్మీర్లో ఉగ్రవాద దాడికి ప్రతిగా పాకిస్తాన్పై ఓ పక్క యుద్ధానికి సిద్ధమవుతూనే మరో పక్క అన్ని దారులు మూసివేయడానికి అన్ని చర్యలు తీసుకోవడంలో భారత్ నిమగ్నమైంది. ఇప్పటికే బాగ్లిహర్ డ్యాం నీటిని ఆపేయగా తాజాగా సలాల్ డ్యాంను కూడా మూసివేసింది. ఈ రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టుల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పూడికతీత పనులు కూడా భారత్ చేపట్టింది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్తాన్కి ముచ్చెమటలు పడుతున్నాయి. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో నిలిచిపోయిన 6 ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జమ్మూలోని రంభన్లో చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ జలాశయం నుంచి నీటి సరఫరాను భారత్ నిలిపివేసింది. విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించి ప్రాజెక్ట్ నుంచి నీటిని వదలకపోవడం వల్ల పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు సాగునీరు అందడం లేదు. ఉపగ్రహ చిత్రాలు దీన్ని ధృవీకరిస్తున్నాయి. అయితే గీలం నదిపై ఉన్న కిషాన్ గంగా జలాశయం నుండి కూడా నీటిని పాక్కు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లోని డ్యాంలలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునే పనులను భారత్ వేగవంతం చేస్తుంది. బాగ్లిహార్, సలాల్ డ్యాంలలో పూడికతీత పనులను భారత్ చేపట్టింది. ఈ ప్రాజెక్టులను నిర్మించిన తర్వాత పూడికతీత పనులు చేపట్టడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు ఇలాంటి చర్యలపై పాకిస్తాన్ అభ్యంతరం చెప్పేది. సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాక్కు చెప్పకుండానే ఇప్పుడు భారత్ డ్యాంల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. తద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారత్ పెంచుకునే వీలు ఉంటుంది. ఇక గత గురువారం నుంచి రిజర్వాయర్లో బురదను తొలగించేందుకు ఫ్లషింగ్ ప్రక్రియను భారత్ మొదలుపెట్టింది.